హాయ్. సినిమా ఎలా ఉంది? బాగుందండి సినిమా. స్టోరీ ఏం లేదు, బట్ కామెడీ చాలా బాగుంది. అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అంటే ఓన్లీ కామెడీ పరంగా ఉంది. అవునండి, కామెడీ చాలా బాగుంది. కామెడీ చూసే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. అవునండి, కామెడీ చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది సినిమా. అంతే. ప్రియదర్శి యాక్టింగ్ బాగుందండి, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా కామెడీ లేదన్నారు కదా ఎక్కువ. కామెడీ బాగుందండి, స్టోరీ ఏం లేదు, కామెడీ బాగుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిత్రమండలి టైటిల్లోనే మిత్రులందరూ వచ్చి చూసే విధానంగా క్విస్టులతో పాటు ఫన్నుతో పాటు కొన్ని డైలాగ్స్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం జనరల్గా మ్యూజిక్ వింటుంటాము. టూన్స్ మ్యూజిక్, సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టోటల్గా ఫ్రెండ్షిప్ మీదే డిపెండబుల్ స్టోరీ. బట్ ఆ ఫ్రెండ్స్లో కూడా కమర్షియల్గా ఇప్పుడు ప్రేమ కావాలా డబ్బు కావాలా అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆడియన్స్ సినిమాకు మిత్రమండలి చూస్తేనే ముస్తఫా అన్న మీనింగ్కి. బట్ ఆర్టిస్టులు చేసిన ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది. వాచబుల్ మూవీ మిత్రమండలి 3. కామెడీ కాదు, అన్ని కిస్టుల మీదే ఉంది. బట్ ఆ కిస్టులు కూడా ఏంటంటే జనరల్ ప్యాటర్న్ నుంచి తీసుకున్నది కాదు, కొత్తదనంగా ట్రై చేశాడు. వాచబుల్ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. దొండకాయ బెండకాయ ప్రియదర్శిని నా గుండెకాయ. యాక్టింగ్ మామూలుగా లేదు. ఒకప్పుడు జాతిరత్నాలు ఫ్యాన్ నేను. జాతిరత్నాలకు మించి ఉంది. పంచులు డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ. కానీ ఒక హీరోయిన్ వల్ల డిసప్పాయింట్ అయిపోయిన. జాతిరత్నాలు అన్నా మీకు కొంచెం హీరోయిన్ కొంచెం నచ్చలేదు నాకు. కొంచెం బొక్కలు కనిపించినాయి, ముఖం అంతా బొక్కలు కనిపించినాయి. కొంచెం హీరోయిన్ మంచి అమ్మని పెట్టేది ఉండే. అందరు మన ఎవరు వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కథ్యందుకో జానకి ఆ సాంగ్ బాగుంది. బ్రహ్మానందం గారు అమ్మ ఎంట్రీ ఇచ్చారు. ఏంటి కొద్దిసేపు ఉంటే బాగుండు. సత్య గారి యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ అయితే నవ్వుకుంటూ నేను ఎప్పుడు నవ్వని ఫుల్ నవ్వుకున్నాను. చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాను. కడుపుబ్బ నవ్వుకున్నాను. స్టోరీ లేదు, బట్ కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ హీరోయిన్ కోసం అయితే రాకండి. హీరోయిన్ అయితే బాగాలేదు, మొత్తం బొక్కలు కనిపించినాయి. ఆడియన్స్ కామెడీ బాగుంది. వచ్చిన దీపాలకు వచ్చే మూవీస్లలో కామెడీ అంటే మిత్రమండలి మూవీ. మిత్రమండలి ఒక కులం గురించి ఉంది. ఒక తాటి కులం అనే ఒక కులం ఉంటుంది. కులం గురించి తీశారు మూవీ అయితే స్టోరీ అయితే లేదు, కానీ కామెడీ అయితే వేరే ఉంది. ఒక అమ్మాయి కోసం ఒక ఫైట్లు లేచిపోవడం, ఒక ఎమ్మెల్యే పదవి కోసం, ఒక కులం కోసం తీశారు. ఈ మూవీలో జాతిరత్నాలు 2 అనుకున్నా, జాతిరత్నాలు 2 ఆ లెవెల్లో తీశారు. బాగుంది, నైస్ మూవీ, కామెడీ. రేటింగ్ 3.3 స్టార్ రేటింగ్ ఇస్తాను. స్టోరీ లేదు అందుకని.